శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. జీవితంలో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఉండాలి. అవసరమైతే మరిన్ని ఆప్షన్లను రెడీ చేసి పెట్టుకోవాలి. వ్యాపారంలో కూడా అంతే. ఆప్షన్ ఏ, బి, సి, డి ఉండాల్సిందే. లేదంటే మొదటికే మోసం వస్తుంది. వ్యాపారం చేసేటప్పుడు ఒకే రంగంలో పెట్టుబడులు పెట్టొద్దని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ మనం వింటామా? అస్సలు వినం. కానీ ఆ మాట విన్నవారు మాత్రం ఎప్పటికైనా బాగుపడతారు. ఇది చరిత్ర చెబుతున్న నిజం. ఇక వ్యాపార రంగంతో విడదీయరాని సంబంధం ఉన్న కమ్మవారు ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటారు. కమ్మవారిలో చాలా మంది వివిధ రంగాల్లో పెట్టుబడులను పెడతారు. ఆప్షన్లను పర్ఫెక్ట్ గా ఎంచుకుంటారు. అందుకే ఒక వ్యాపారం దెబ్బతిన్నా మరొకటి ఆదుకుంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే, ఇప్పుడు మనం ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గురించి చర్చించుకోబోతున్నాం. ఆయన కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, వ్యాపారం ఎలా చేయాలో తెలిసిన సినిమా నటుడు. అవును, టాలీవుడ్ లో ఓ మంచి బ్రాండ్ క్రియేట్ చేసిన స్టార్. ఇప్పుడు ఆయన సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ స్టార్ గా రికార్డు సృష్టించారు. ఎంతో మంది తారలను దాటేసి అగ్రభాగాన నిలిచారు. ఇంతకీ ఎవరా స్టార్? సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే మనకు గుర్తొచ్చేవి కోలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్, మాలీవుడ్. అంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ సినీ రంగాలన్నమాట. ఎవరవునన్నా కాదన్నా వీటిలో స్ట్రాంగ్ ఇండస్ట్రీ మాత్రం కోలీవుడే. ఎన్నో ఏళ్ల నుంచి మద్రాస్ నగరం సినీ రంగానికి కేంద్రంగా ఉంటోంది. అందుకే సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే చాలా మందికి తమిళే గుర్తొస్తుంది. అయితే ఈ మధ్య మన టాలీవుడ్ దూసుకుపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో దక్షిణాదిలో అత్యంత సంపన్న నటుడు ఎవరు అంటే కామన్ గా ఏ తమిళ నటుడు అని ఊహిస్తాం. రజనీకాంత్, విజయ్, సూర్య, విక్రమ్ లాంటి వారిలో ఎవరో ఒకరు రిచెస్ట్ కావచ్చని అనుకుంటాం. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే ప్రస్తుతం దక్షిణాదిలోనే అత్యంత సంపన్న నటుడిగా గుర్తింపు పొందింది మన తెలుగు స్టార్. అది కూడా కమ్మ కులానికి చెందిన అగ్ర హీరో. ఆయనే అక్కినేని నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడు. నిన్న మొన్నటిదాకా తెలుగు సినిమాల్లో మన్మధుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున సంపాదనలో మాత్రం కుబేరుడేనని మనీ కంట్రోల్ అనే సంస్థ తేల్చింది. అవును, ఆయన ప్రస్తుత సంపదెంతో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. నాగార్జున నెట్వర్త్ అక్షరాల 3,572 కోట్లట. దక్షిణాదిలో మరే నటుడు ఈ స్థాయిలో సంపాదించలేదు. అంతెందుకు బాలీవుడ్ లో అగ్రతారలుగా వెలుగొందుతున్న అమితాబ్, హృతిక్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్ కూడా ఈయన తర్వాతి స్థానాల్లోనే ఉన్నారట. కేవలం షారుఖ్, జూహీ చావ్లా మాత్రమే నాగార్జున కంటే ముందున్నారు. అంతే. దేశంలోని మిగతా స్టార్స్ అంతా సంపాదనలో ఈయన తర్వాతే. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే నాగార్జున ఇంతలా ఎలా సంపాదించారు అనే డౌట్ రావచ్చు. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఆప్షన్ ఏ, బి, సి, డి. వ్యాపారంలో ఆప్షన్లుంటే ఎప్పుడూ నష్టం రాదు. ఇది వాస్తవం. నాగార్జున తన సంపాదనంతా ఒకే రంగంలో కాకుండా వివిధ రంగాలకు మళ్లించారు. టైం కలిసొచ్చి అన్ని మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో తిరుగులేని సంపద ఆయన సొంతమైంది. డబ్బుల విషయంలో ఏఎన్ఆర్ చాలా జాగ్రత్తగా ఉంటారు అని చెబుతూ ఉండేవారు. కొందరైతే ఆయన్ను మహా పిసినారి అని కూడా విమర్శిస్తూ ఉండేవారు. ఎవరేమనుకున్నా సరే, డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేవారు ఆయన. సరిగ్గా నాగార్జున కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. ఎందులో పెట్టుబడులు పెట్టినా 1కి 10 సార్లు ఆలోచించి అడుగేస్తారు. అందుకే ఇప్పుడు రిచెస్ట్ స్టార్ అయ్యారు. ఇక ఆయన్ను సంపన్న నటుడిగా నిలబెట్టిన వ్యాపారాలేంటి? ఏ ఏ రంగాల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు? ఆ వ్యాపారాలన్నీ ఆయన ఒక్కరే నిర్వహిస్తున్నారా, లేక పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నాగార్జున సినీ హీరోగా నిన్న మొన్నటిదాకా భారీ రెమ్యునరేషనే తీసుకున్నారు. అంతేకాకుండా ఫిల్మ్ ప్రొడక్షన్ లోనూ బాగా సంపాదించారు. ఆయన మేజర్ బిజినెస్ వెంచర్స్ లో అన్నపూర్ణ స్టూడియో మొదటి స్థానంలో ఉంది. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన ఈ స్టూడియో ఇప్పుడు హైదరాబాద్ లో హార్ట్ ఆఫ్ సిటీలో ఉంటుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ చైర్మన్ గా నాగార్జునే వ్యవహరిస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్లు, సీరియళ్ల షూటింగ్లకు కావలసిన సకల సౌకర్యాలు ఈ స్టూడియోలో ఉన్నాయి. సౌండ్ స్టేజెస్, పోస్ట్ ప్రొడక్షన్ సూట్స్, ఎడిటింగ్ రూమ్స్, డబ్బింగ్, విఎఫ్ఎక్స్ లాంటి అధునాతన సౌకర్యాలు అన్నపూర్ణ స్టూడియో సొంతం. వందలాది మంది కళాకారులతో ప్రతిరోజు బిజీగానే ఉంటుంది ఈ స్టూడియో. ప్రతి నెల ఈ స్టూడియో నుంచి వచ్చే సంపద కోట్లలోనే ఉంటుంది. ఇక అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా కూడా నాగార్జునకు భారీగానే సంపదను తెచ్చిపెడుతోంది. ఇది దేశంలోనే మొదటి ప్రైవేట్ ఫిల్మ్ అండ్ మీడియా ఇన్స్టిట్యూట్. ఈ సంస్థలో ట్రైనింగ్ తీసుకుని అత్యున్నత శిఖరాలకు చేరుకున్న వారెందరో ఉన్నారు. నటులుగా, దర్శకులుగా, కెమెరామెన్లుగా, ఎడిటర్లుగా ఎంతో మంది ఈ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకొచ్చారు. ఈ ఇన్స్టిట్యూట్ అమెరికాకు చెందిన నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ లాంటి వాటితో కలిసి కోర్సులను రూపొందిస్తోంది.
అందుకే ఇందులో జాయిన్ అయ్యేందుకు చాలా మంది ముందుకొస్తూ ఉంటారు. సక్సెస్ అని అనిపించుకోవటానికి ఇవి చాలు, కానీ ఒక వారసత్వాన్ని సృష్టించాలి అంటే ఇవి సరిపోవు. అందుకే నాగార్జున తన పెట్టుబడులను రియల్ ఎస్టేట్ వైపు కూడా మళ్లించారు. హైదరాబాద్ లో రియల్ బూమ్ మొదలు కాకముందే భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఎన్నో ప్రాంతాల్లో స్థలాలను కొన్నారు. ఇప్పుడు అవన్నీ కోట్ల రూపాయల విలువ చేస్తాయి. ఇందులో కమర్షియల్ తో పాటు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి లాంటి ప్రైమ్ లొకేషన్లలో భారీగా ఆస్తులున్నాయి. ఫామ్ హౌస్లు, నగర శివార్లలో ప్లాట్లకు లెక్కే లేదు. అన్నపూర్ణ స్టూడియో స్థలమే వేల కోట్ల విలువ చేస్తుంది. ఇక N3 రియాలిటీ ఎంటర్ప్రైజెస్ పేరుతో కన్స్ట్రక్షన్ కంపెనీ నడుపుతున్నారు. ఈ ఒక్క కంపెనీ విలువే 900 కోట్లుంటుందని ఆ మధ్య మీడియాలో వార్తలొచ్చాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి తిరుగులేదని ముందే గుర్తించారు నాగార్జున. దీంతో ఎన్ ఏషియన్ రెస్టారెంట్ పేరుతో పాన్ ఏషియన్ ఫైన్ డైనింగ్ హోటల్ ను ప్రారంభించారు. ఇది కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టిందని చెబుతూ ఉంటారు. టాప్ ఈవెంట్ హబ్ గా నిలిచిన ఎన్ కన్వెన్షన్ కూడా నాగార్జునకు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది. హైదరాబాద్ లో డబ్బున్న వారు ఫంక్షన్ చేయాలి అంటే ముందుగా గుర్తొచ్చేది ఎన్ కన్వెన్షనే. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కొద్ది రోజుల కిందటే హైడ్రా దీన్ని కూల్చివేసింది. ఇక గతంలో స్పోర్ట్స్ వెంచర్ లో కూడా పెట్టుబడులు పెట్టారు నాగార్జున. టాప్ క్రికెటర్ MS ధోనితో కలిసి మహీ రేసింగ్ టీమ్ ఇండియా అనే సంస్థ నడిపారు. ఇది వరల్డ్ సూపర్ బైక్ ఛాంపియన్షిప్స్ ను స్పాన్సర్ చేసింది. అంతేకాదు తన టాలెంట్ ని వెండితెరకు పరిమితం చేయకుండా బుల్లితెరపై కూడా తన మార్క్ చూపించారు. తెలుగు బుల్లితెరపై చరిత్ర సృష్టించిన మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ ఈ 2 షోస్ కి నాగార్జునే హోస్ట్. ఈ ఉదాహరణ చాలు ఆయన నిర్ణయాలు ఎంత క్రియాశీలకంగా తీసుకుంటారో తెలియడానికి. టాప్ సినిమా స్టార్ గా మంచి ఫ్యాన్ బేస్ ను కలిగి ఉన్న నాగార్జున ఎన్నో బ్రాండ్స్ కి అంబాసిడర్ గా చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఇందుకు కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కళ్యాణ్ జ్యువెలర్స్ కు మొదటి నుంచి నాగార్జునే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. పెప్సీకో నుంచి వచ్చిన మౌంటైన్ డ్యూ డ్రింక్ కు తెలుగు రాష్ట్రాల్లో బ్రాండ్ ఫేస్ నాగార్జునే. గతంలో LG మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇమామి నవరత్న ఆయిల్ తో పాటు పారగాన్ ఫుట్వేర్ కు కూడా బ్రాండ్ అంబాసిడర్ నాగార్జునే. డాబర్ చ్యవన్ ప్రాస్లకు కూడా యాడ్స్ చేసి పెట్టారు. నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య కూడా సక్సెస్ఫుల్ స్టార్ గా కొనసాగుతున్నారు. చైతన్య కూడా చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. కాల్గేట్, థమ్స్అప్, బిగ్ బజార్, ఎయిర్టెల్, క్లోజప్ లాంటి కంపెనీలకు ఎన్నో యాడ్స్ చేసి పెట్టారు. ఎన్నో టాప్ ప్రొడక్ట్స్ కు అక్కినేని ఫ్యామిలీ ముందు నుంచి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ వస్తోంది. ఆ కంపెనీలకు వీళ్ళు చేసిన యాడ్స్ కు కోట్ల రూపాయలు తీసుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాగార్జున వ్యాపార సూత్రం ఒక్కటే, లో రిస్క్ హై రిటర్న్. ఈ ఫార్ములాను పక్కాగా ఫాలో అవుతున్నారు ఈ స్టార్ హీరో. అందుకే సినిమాలతో పాటు వ్యాపారానికి బాగా టైం కేటాయిస్తూ పెట్టుబడులను పెడుతున్నారు. ఇక జనంలో కూడా క్లీన్ ఇమేజ్ ఉండడం బాగా కలిసొస్తోంది. గతంలో రియల్ ఎస్టేట్ లో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు కోట్ల రూపాయలను కుమ్మరిస్తున్నాయి. ఇవన్నీ కలిసి నాగార్జునను సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ స్టార్ గా నిలబెట్టాయి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.